చూడు శ్రేయ, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు లవ్ ప్రపోజల్ చేసినా, ఇలాంటి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా నా మనసు మాత్రం మారదు. నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు అని కళ్యాణ్ అంటుండగా, మైథిలికి పెళ్ళైతే నన్ను ఇష్టపడతావా కళ్యాణ్ అని సూటిగా అడుగుతుంది శ్రేయ. మైథిలికి పెళ్ళి అని వినగానే కళ్యాణ్ కోపం పీక్స్లోకి వెళ్తూ, పిచ్చేమైనా పట్టిందా నీకు? మైథిలికి పెళ్ళవడం ఏంటి అంటాడు. ఆ ఆవేశానికి శ్రేయ కాస్త భయపడుతూ, అంటే మామూలుగానే అడిగాను కళ్యాణ్. ఒకవేళ మైథిలికి వేరే వ్యక్తితో పెళ్ళి అని అంటుండగానే, ఆ మాట అన్నావంటే చంపేస్తాను అంటూ తనకు దగ్గరగా వచ్చి ఆవేశంగా గొంతు పట్టుకోబోతాడు. కళ్యాణ్ ఆవేశానికి శ్రేయ భయపడుతూ తన గొంతు దగ్గర ఉన్న కళ్యాణ్ చేయి చూస్తుంటుంది. కళ్యాణ్ కోపంగా చేయి వెనక్కి తీసుకొని, మైథిలిని తప్ప ఇంకొక ఆడపిల్లను తాకలేక నీ గొంతు నొక్కకుండా ఊరుకుంటున్నాను. అదే నీ స్థానంలో ఇంకొక మగాడైతే ఈ పాటికి ప్రాణాలు తీసేవాణ్ణి. అసలు నా చేతిలో గన్నుండుంటే మైథిలి పెళ్ళైతే అనే వర్డ్ అన్నందుకు నీ ప్రాణాలు కూడా పోయి ఉండేవి. మైథిలి నా సొంతం, నాకు మాత్రమే సొంతం, అర్థమైందా అంటాడు గట్టిగా అరుస్తూ. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి.